ఇరుకు గురించి ఎవరు మాట్లాడుతున్నారో, ఎవరు ప్రస్తావన చేస్తున్నారో వాళ్ళు దాంట్లో ఉన్నారు అని అర్థం. ఎవరైతే ఆ రకంగా ప్రార్థన చేస్తున్నారో వాళ్ళు దాంట్లో ఉన్నారని అర్థం. అవునా? ఏం కన్ఫ్యూజ్ చేస్తున్నారంటే, ఇరుకులో ఉన్న ప్రభువా విశాలత కలగజేసిన వాడవు నీవే అంటే, గాడ్ ఏదైతే చేయబోతున్నాడో దానికి పర్ఫెక్ట్గా తన వాయిస్, తన కన్ఫెషన్ అనేది కనెక్ట్ అవుతూ ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మాటతో మనము సమ్మతించని రోజులు ఏ అద్భుతం మన జీవితంలో జరగదు. కొండలాంటి పరిస్థితులు కూడా నీ కళ్ళ ఎదుట చిన్నగా కనిపించాలంటే ఏం చేయాలంటే నీ ఒప్పుకోల్ని నేను ప్రారంభించాలా. అర్థమవుతుందా? సో లోకానికి నీవు విజయం నొందిన వాణిగా నువ్వు కనిపించాలి అని అంటే నీ విశ్వాస పలుకులే మార్గాన్ని కలగజేస్తాయి.